మీకు దొరికిన ఏ సాక్ష్యం అయినా ఇలానే నా పవర్తో నాశనం చేస్తాను. రేయ్, మీ ముగ్గురు ఇంటికి వచ్చేయండి. మీకిష్టమని నాటుకోడి చేయించాను. లవ్ యూ పాపా. రండ్రా. పదరా. ఈ పర్స్ మాకు పనికి రాకుండా పోవచ్చు. మీ నాన్న పవర్ ఈసారి కూడా నేను కాపాడుండొచ్చు, కానీ ప్రతిసారి అలా జరగదని గుర్తుపెట్టుకో. డాడీ, మేము ఆ కార్లో వస్తాం. సరే, బాయ్ జడే. ఛ! రే బావా, ఏం చేసావురా? ఆ జేడీ ఎవరో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదనే కదా దానికి అంత పొగరు. ఆ పొగరు అనచాలంటే ఆ జేడీ ఎక్కడుంటుందో కనిపెట్టాలి. అందుకే ట్రాకర్ పెట్టా. రేయ్ కార్తీరా, లాస్ట్ మినిట్లో మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి మ్యాటర్ కాంప్లికేట్ చేశాడు జడే. క్రైమ్ చేయడం అలవాటైన వాడు కేడి. పోలీసుల కంటే ఒక మెట్టు ముందే ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ రాహుల్ పర్స్ కూడా మనం ఎవిడెన్స్లో పెట్టలేం. ఒక్క పర్సే కాదు కేడి, మనం ఎవిడెన్స్గా చూపించబోయే యాక్సిడెంట్ వీడియో నుంచి విట్నెస్ల వరకు మినిస్టర్ అన్నిటినీ మాయం చేస్తాడు, మార్చేస్తాడు. గట్టిగా మాట్లాడితే ఆ రోజు ఆ ముగ్గురు అసలు సిటీలోనే లేనట్టు ప్రూఫ్స్ తీసుకొస్తాడు. డ్రైవర్ సూరి మనకు అబద్ధం చెప్పాడంటాడు. కొడుకుని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అన్యాయంతో యుద్ధం చేయగలం, కానీ పవర్తో ఎలా చేస్తాం? చేయాలి కేడి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది కేడి, ఒక్కోసారి న్యాయం విలువ చాలా ఎక్కువ ఉంటుందని, మన మంచి చాలా కూరుకుంటుందని. ఒక పోలీస్ ఆఫీసర్గా న్యాయం చేయడం కోసం, నిజాన్ని నిలబెట్టడం కోసం, బయట పెట్టడం కోసం నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుందని. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు నమ్మిన నిజం కోసం ఎంత కష్టమైనా నిలబడాలి, పోరాడాలని చెప్పింది. ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం సుమాకి జరిగింది. తనకి ఎలాగూ న్యాయం చేయలేం. తన చావుకైనా న్యాయం చేస్తాను కేడి. అది ఎంత కష్టమైనా, నేనేం కోల్పోవాల్సి వచ్చినా ఐఎమ్ రెడీ. ఆ ముగ్గురిని వదిలే ప్రసక్తే లేదు. నేను నీ నుంచి ఏం తీసుకోబోతున్నానో నీకు తెలియదు జడే. నీ పొగరు, నీ పవరు, నీ ప్రాణమైన యూనిఫామ్ని దూరం చేస్తా. నువ్వు నమ్మిన నీతి, నిజాయితీ, నిజం అన్నీ నువ్వే దాటేలా చేస్తా. నీతోనే తప్పుని చేపిస్తా. చీకట్లో ఉన్నానని కదా నీ ధైర్యం. నిన్ను వెలుగులోకి నేను తీసుకొస్తా. ఆ ముసుగు వెనుకున్న నీ మొహాన్ని ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. రే, నువ్వు వాళ్ళని ఫాలో అవురా. రే, అటు తిప్పు. వాళ్ళు ఇవాళ మిస్ అవ్వకూడదురా. తిప్పు. వీలేంట్రా,
వాళ్ళు ఇంటికి వెళ్తారనుకుంటే ఏదో ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్తున్నారు. ఏమోరా చూద్దాం, ఆగు. ఏమైపోయావు జడి? వేర్ ఆర్ యూ? రేయ్, జేడి వాళ్ళు బయటికి రాకుండా ఎవరెవరో వస్తున్నారేంటి? ఆ స్కూటీ మీద స్టార్ట్ అవుతుంది వాళ్ళేరా. వాళ్ళిద్దరే జేడీకేడియా? అలా ఎలా చెప్తున్నావు బావా? నా మీద చేయి చేసుకుని నన్ను అవమానించిన తనని తన కళ్ళని ఎలా మర్చిపోతారా? కేడి వేసుకున్న షూస్ సేమ్ షూస్. వాళ్ళని ఫాలో చేయి, వాళ్ళని ఫాలో చేయి. వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే బావా. రే ఫాలో 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 చేయి వాళ్ళని, వదలకూడదు వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. నన్నే కొడతారా? అమ్మ జేడి, ప్యాంటు వేసుకుని క్రిమినల్స్ని పరిగెత్తించావు, ఇంటికి చీర కట్టుకొచ్చావు. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు చేస్తున్న పనేంటో తెలియదన్నమాట. రేయ్, ఆ ఇంట్లో ఎవరెవరున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే మనం ఇంట్లోకి వెళ్ళాలి. దారేమైనా ఉందా? ఇంటర్నెట్ వైర్ కట్ చేస్తే టెక్నీషియన్లా వెళ్ళొచ్చు బావా. హో, నువ్వు ఆ పని చేయరా. రాహుల్, నువ్వు వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఆ ఇద్దరెవరో కనుక్కొని రారా. సరే మామ. ఉమ్. వైఫై రావట్లేదేంటి?